హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేనైతే ఈరోజు దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నా. ఆల్రెడీ నేను దొండకాయలన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టాను. ఇప్పుడైతే కళాయి పెట్టుకొని అందులో వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, తాలింపు గింజలు వేసి మగ్గనిచ్చి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించానండి. ఇప్పుడైతే టమాటాలు వేసుకొని అవి కూడా మంచిగా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత కారము, పసుపు వేసుకోవాలండి. వేసుకొని కాసేపు మళ్ళీ మగ్గనిచ్చాలి. మగ్గిన తర్వాత మనమైతే పక్కన వేయించి పెట్టుకున్న దొండకాయలు వేసుకొని మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత నేను శనక్కాయ పప్పులు, ధనియాలు, తెల్లగడ్డ, నూగులు అన్నీ వేపి ఒక మిక్సీలో వేసి వాటర్ పోసి మిక్సీ పట్టానండి. ఆ గ్రేవీ కూడా వేసుకుంటున్నాను. ఈ గ్రేవీ కూడా బాగా వేగిపోవాలి. వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాగా మగ్గనివ్వాలండి.